స్వాగతం. సిరియాలోని మూడో అతిపెద్ద పట్టణం హోమ్స్పై పూర్తిగా పట్టు సాధించినట్లు తిరుగుబాటు దళాలు ప్రకటించాయి. అయితే సిరియా మిలిటరీ దీన్ని ఖండించింది. హోమ్స్ పట్టణంపై అదుపు సాధించామని, దీన్ని సంపూర్ణంగా విముక్తం చేసేందుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నామని తిరుగుబాటు దళాలకు చెందిన నాయకుడు హసన్ అబ్దుల్ గనీ ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే పట్టణాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. అధ్యక్షుడు బషీర్ అల్ అసాద్ నుంచి సిరియాను స్వాధీనం చేసుకోవడంలో తిరుగుబాటుదారులకు హోమ్స్ పట్టణ ఆక్రమణ కీలకమని చెబుతున్నారు. ఫ్రాన్స్ లో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధానమంత్రి మిషెల్ బార్నియర్ నేతృత్వంలోని సర్కారు అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది. నో కాన్ఫిడెన్స్ మోషన్ లో ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఎంపీలు ఓటేశారు. అధ్యక్షుడు ఎమ్మానుయల్ బడ్జెట్ ను ఓటింగ్ లేకుండా ఆమోదించడానికి మిషెల్ బార్నియర్ గట్టిగా ప్రయత్నించడంతో ఆగ్రహించిన ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ డైరెక్టర్ గా భారత సంతతికి చెందిన కశ్యప్ అలియాస్ కాస్ పటేల్ ను నియమించినట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎఫ్బిఐ తదుపరి డైరెక్టర్ గా కశ్యప్ కాస్ పటేల్ ను ప్రకటించడం నాకు గర్వంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో, రెస్టారెంట్లలో గొడ్డు మాంసం తినడాన్ని నిషేధించింది. గతంలో దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలలో సమీపంలో కూడా గొడ్డు మాంసం అమ్మకంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధాన్ని ప్రకటించింది. ఈ ఆంక్షలను విస్తరిస్తూ ఇప్పుడు బహిరంగంగా గొడ్డు మాంసం తినడాన్ని కూడా నిషేధించినట్లు గొడ్డు మాంసం తినడాన్ని కూడా నిషేధిస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. హెచ్ఐవి కారణంగా మరణాలు, కొత్త కేసులు భారీగా తగ్గుతున్నప్పటికీ ప్రపంచానికి ఎయిడ్స్ ముప్పు తొలగలేదని హెచ్ఐవి ఎయిడ్స్ పై పనిచేసే యునైటెడ్ నేషన్ ప్రోగ్రామ్స్ UNAIDS హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా 3,99,00,000 మంది ప్రజలు ఎయిడ్స్ తో జీవిస్తున్నారని, వారిలో దాదాపు సగం మంది ఆఫ్రికాలో, దక్షిణ తూర్పు దేశాలలో చెందిన వారిని UNAIDS తెలిపింది. హెచ్ఐవి బారిన పడుతున్న వారి సంఖ్య 2010తో పోలిస్తే 39% తగ్గింది. ఎయిడ్స్ తో మరణిస్తున్న వారి సంఖ్య కూడా సగానికి తగ్గినట్టు తెలిపింది. ఇంతటితో బులెటిన్ సమాప్తం. నమస్కారం.